స్వర్ణ పుట్టినరోజు రానే వచ్చింది. మిత్రులు, బంధువులు స్వర్ణ ఫారిన్ వెళ్ళబోయే ముందు వచ్చిన ఈ పుట్టినరోజును ఘనంగా చేయాలని పట్టుబట్టడంతో ఇందిరమ్మ సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ క్లబ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. బాగా దగ్గర వాళ్ళని, పలుకుబడి గల వాళ్ళని మాత్రమే పిలిచిన చాలామంది అయ్యారు. కిషోర్ ఆధ్వర్యంలో చిన్న స్టేజి చాలా అందంగా అలంకరించబడి ఉంది. స్టేజ్ వెనుక సిడారంగ కట్టెల మీద తలుక్కుతూ కుట్టిన నక్షత్రాలు మెలమెలలాడుతున్నాయి. ఎత్తుగా ఉన్న స్టేజ్ ముందు భాగానికి రకరకాల పూలదండలు అందంగా కట్టెల మీద మెరుస్తున్న నక్షత్రాలలోని కాంతులతో పోటీ పడుతున్నట్టు గులాబీ రంగు మీద జరీ పని చేసిన దుస్తులతో మెళ్ళోనూ చెవులకి కెంపులు, పచ్చలు, ముత్యాలు కలిసి పొదిగిన సరికొత్త నగలతో సంతోషపు కాంతులిన్నుతున్న కళ్ళతో స్టేజ్ మీదకు వచ్చిన స్వర్ణ ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా అక్కడున్న అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఇందిరమ్మ అక్కడికి దూరంగా పాలిటిక్స్లోకి దిగమని తనని ప్రోత్సహించిన మినిస్టర్ గారు అప్పుడే రావడంతో ఆయన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉంచిన సోఫాలో కూర్చోబెట్టి ఆయనతో ఏదో మాట్లాడుతోంది. భర్త కూడా ఆయన వెంటే ఉన్నారు. కిషోర్ ఇంతలో స్టేజి మీదకి హృదయాకారంలో ఉన్న పెద్ద కేక్ని యూనిఫామ్ ధరించి పార్టీకి సర్వ్ చేసిన కుర్రాళ్ళతో పట్టించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటోనండి ఈ కేకులు గొడవ, నాకు అలవాట్లేదు, అదంతా కిషోర్ సరదా మినిస్టర్ గారితో అంటోంది ఇందిరమ్మ. మంచిదేగా, పార్టీకి ఒక స్వీట్ చేయించడం తగ్గింది, అది సర్వ్ చేయించవచ్చు అంటూ ఇటు సరదా తీరుతుంది, అటు ఖర్చు వలసి వస్తుంది. మా ఆవిడైతే అదే అంటుంది అన్నారు ఆయన పెద్దగా నవ్వుతూ. నేను కూడా అంతే అనుకున్నానులేండి అంది ఆవిడ. ఆడవాళ్ళందరికీ ఇలాంటి విషయాల్లో ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి అనే అర్థం స్ఫురించేట్టుగా. స్వర్ణ కేక్ కోయడం పూర్తి అవగానే కిషోర్ ఒక్క క్షణం ఆగమన్నట్టు సౌండ్ చేసి పక్కనే ఉన్న గోపాలం చేతిలో పట్టుకున్న పెద్ద పూలమాలని అందుకొని స్వర్ణ మెడలో వేశాడు. చేతికి పూలగుత్తి అందించాడు. కేక్ ముక్క తీసి స్వర్ణ నోట్లో పెట్టాడు. అది చూడగానే అందరూ హుషారుగా చప్పట్లు కొట్టారు. ఇందిరమ్మ, బాలాజీరావు ఇంకెవరో వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి మినిస్టర్ గారి దగ్గర నుంచి లేచి గుమ్మం వైపు వెళ్తున్నారు. కిషోరు మైక్ దగ్గరికి వచ్చాడు. స్వర్ణ ఈ పుట్టినరోజు స్వర్ణ కంటే ముఖ్యంగా నాకు ఆనందం కలిగేట్లుగా ఉంది. ఎందుకంటే దాదాపు 5-6 నెలల నుంచి మా ఇద్దరి మనసుల్లో దోపూచులాడుతున్న రహస్యం ఒకటి మీ ముందు పెట్టే అవకాశం ఈ రోజున ఈ రూపేణా మాకు దక్కింది. మీరు పార్టీ మొదలు అయ్యి మీ నోరు తీపి చేసుకునే ముందు మా గురించి ఒక తీయటి వార్తను మీకు వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున మేము ఫారిన్ వెళ్తున్నాం. అంతకంటే విశేషం ఇంకోటి ఉంది. ఈ నెల 20వ తేదీన నేను స్వర్ణ వివాహం చేసుకోబోతున్నాం. దానికి గాను ఈ రోజున మీ అందరి ముందు మీ ఆశీస్సులతో నా కాబోయే భార్యకి నా ప్రేమ కానుకగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ అతని జేబులోంచి చిన్న పెట్టి తీసి దాని మూత తెరిచి అందులో నుంచి డైమండ్ ఉంగరం తీసి స్వర్ణ చేతిని సుతారంగా అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకుని వేలికి అలంకరించసాగాడు. కిషోర్ మాటలతో గుమ్మం వైపు వెళ్ళబోతున్న ఇందిరమ్మ ఆ పనే మర్చిపోయినట్టుగా ఆకి వెనక్కి తిరిగింది. కిషోర్ మాటలు ఆవిడకి పిడుగుపాటుగా అయినాయి. అందరూ ఓ అంటూ చేస్తున్న హర్షధ్వానాలు ఆమె చెవుల్లో రైళ్లు ఢీకొన్నట్లుగా, విమానాలు కూలిపోతున్నట్లుగా, భీకర శబ్దాలుగా చెవులు చిల్లులు పడేట్టుగా వినిపించసాగాయి. ఆవిడ కళ్ళు క్రోధావమానాలతో జేవరించినాయి. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు చరుస్తున్న బాలాజీ సరిగ్గా వినిపించగా భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు తరుస్తున్న బాలాజీ సరిగ్గా వినిపించక భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రైలు ఇంజిన్లో ఆవిరిలా వేగంగా వచ్చిపోతున్నాయి. ఉండండి, దీని అంతు ఏంటో నేను ఇప్పుడే తెలుస్తాను
ఆవిడ ఆడపులిలా స్టేజ్ వైపు వెళ్ళబోయింది. భార్య ముఖం చూసి భయపడిన బాలాజీ చటుక్కున భార్య చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపేశాడు. నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అసలు ఏమైందా? కిషోర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే కాబోలు పార్టీ బాగా చేయాలంటూ ఈ ఏర్పాట్లన్నింటినీ ఇంత హడావుడిగా చేపట్టాడు. వాడు నన్నే టోకరా కొట్టాడండి. ఇలా రా. ఆయన ఆవిడని కాస్త పక్కకి లాక్కెళ్ళాడు. ఆవిడ ముఖం సబ్కిలకు కనపడనీయకుండా తన వైపు తిప్పుకొని నిలబడ్డాడు. మనం ఊరుకోకూడదండి, అతనికి బాగా బుద్ధి చెప్పాలి అంది ఆయాసపడుతూ. అసలే ఆవిడకి బీపీ ఉంది. ముఖం నిండా చెమటలు పోసినాయి. బుద్ధి చెప్తావా? ఎవరికి? ఒక్కసారి అటు చూడు. నీ కూతురు నిన్ను మోసం చేసింది. స్వర్ణకు తెలియకుండా అతనికి చెప్పాడంటావా? దానికే బాగా బుద్ధి చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తే వీళ్ళంతా మన నోట్లోనే గడ్డి పెడతారు. వాళ్ళకి విషయం ఏంటో తెలియదుగా. ఇప్పటికే కూతురు సంపాదన తినమరిగి మనం పెళ్లికి ఒప్పుకోవట్లేదని పుకారు పుట్టించారు. ఇది రుజువు చేసినట్టే అవుతుంది. ఈ మాత్రం ఆవేశం అణుచుకోలేని నువ్వు రేపు ఆ రాజకీయాల్లో ఏం నెగ్గుకు రాగలవు? చూడు, స్వర్ణం చూడు, ఆ నిలబడిన తీరు చూడు. ఒకరంటే ఒకరు పడిచచ్చేట్లేరు. ఇందిరమ్మ తల తిప్పి చూసింది. భర్త చెప్పిన మాట నిజమే. ఫోటోగ్రాఫరే అడగడం వల్ల కిషోర్ స్వర్ణ వేలికి ఉంగరం తొడుగుతున్నట్టుగా అలాగే నిలబడ్డాడు. మెళ్ళో పెద్ద పూలమాలతో, చేతిలో పెద్ద పూలగుత్తితో, స్వర్ణ చిరునవ్వుతో అలవోకగా అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా స్వర్ణ వయసు గల ఆడపిల్లలకి స్వర్ణని చూస్తుంటే ఈర్ష్యతో మనసు రెపరెపలాడింది. ఇంత చిన్న వయసులో పేరు ప్రతిష్టల అన్నింటికన్నా ముఖ్యంగా అలాంటి భర్త దొరకటం ఎంత అదృష్టం అనుకుంటున్నారు. నువ్వు స్వర్ణకి బుద్ధి చెప్పాలంటే సమయం లేదా? మనం ఇంటికి వెళ్ళమా? అసలు ఈ ఫారిన్ టూరు మాన్పించే, రోగం కుదురుతుంది. బాలాజీ భార్యకి సలహా ఇచ్చాడు. జీవితంలో మొదటిసారిగా భర్త మీద గౌరవం కలిగింది ఇందిరమ్మకి. సరే కానివ్వండి. ఈ ఇందిరమ్మ అంటే ఏంటో కిషోర్కి సరిగ్గా తెలియదు, అందుకే అలా వదులుతున్నాడు అంది. బాలాజీరావు తన మాటలు భార్య మీద పనిచేసినందుకు సంతోషించారు. ఆయన అసలు భయం వేరు. ఇక్కడ ఏదైనా గొడవ అయితే కుటుంబం పరువు అబాసు పాలవుతుంది. అందరికంటే అందరి కళ్ళల్లో తనకు వెధవ అయిపోతాడు. భార్య కాస్త ఆవేశం తగ్గి మామూలు మనిషి అవ్వగానే అతను బతికాన్న భగవంతుడా అనుకున్నాడు. ఫోటో తీసే వాళ్ళలో ఒకరిద్దరు ఇందిరమ్మ గారిని అక్కడికి రమ్మనమని పిలిచారు. మీరు కానివ్వండి అంటూ ఆవిడ చెయ్యెత్తి విసురుగా ఊపింది. ఫోటోలు తీయడం అవ్వగానే స్వర్ణ మైక్ దగ్గరకు వచ్చి కంఠం ఆనందం అణుచుకుంటున్నట్టుగా, ఆడపిల్ల జీవితంలో అపురూపమైన క్షణాల్ని అనుభవిస్తున్నట్టుగా మంద్ర స్థాయిలో మృదు మధురంగా పలుకుతూ అంది. ఈరోజు నాకు నిజంగా జీవితంలో ఎన్నడూ మరువలేనటువంటి రోజు. ఏ ఆడపిల్లకైనా నచ్చినవాడు భర్తగా దొరకడం కంటే మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో. కిషోర్ వైపు తిరిగి చూసి మళ్ళీ సభికలతో అంది. మా వివాహం గురించి మీకు తెలియజేస్తున్న శుభ సమయంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. పెళ్ళైన తర్వాత పెళ్ళి అయినంత మాత్రాన నేను నృత్య ప్రదర్శనలు మానను. పెళ్ళి నాట్యానికి ఎలాంటి ప్రతిబంధకం రానియనని కిషోర్ నాకు ముందే వాగ్దానం చేశాడు అంది. కిషోర్ నవ్వాడు. స్టైల్గా టై సవరించుకుంటూ స్వర్ణ పక్కకు వచ్చి ఆమె ముందు నుంచి మైక్లో మాట్లాడుతూ, అఫ్కోర్స్ ఇది నిజమే. నేను ఒకసారి మాటేస్తే దాన్ని జవదాటను. నిజం చెప్పాలంటే స్వర్ణ మామూలు అమ్మాయి కంటే నాట్యరాణిగానే నాకు ఎక్కువ ఇష్టం. తన మొట్టమొదటి అభిమానిని నేనేనంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు స్వర్ణను చూస్తూ. ప్లీజ్ డోంట్ మైండ్ స్వర్ణ. అంటే నా ఉద్దేశం, నువ్వు నాట్యంలో ఇంకా సాధన చేయాలి. ఇప్పుడు జాతీయంగానే ఉన్న పేరు అంతర్జాతీయం చేసుకోవాలని నా కోరిక. దానికి నా సాయశక్తులా నీ నీడలా ఉండి సహాయపడతాను అన్నాడు. థ్యాంక్ యూ చిలిపిగా చూసింది స్వర్ణ. కిషోర్ వెనక్కి వెళ్ళాడు. స్వర్ణ మళ్ళీ అంది, పార్టీ మొదలయ్యే ముందు మీకు మరో మంచి వార్త.
చాలా సంవత్సరాలుగా మన దేశంలో వాడవాడలా ప్రతిధ్వనించి అందరి మనసులు రంజింపచేసిన ఒకనాటి ప్రఖ్యాత గాయని మా ఆంటీ రాజ్యలక్ష్మి ఇప్పుడు తన పాటతో మనల్ని అందరినీ ఆనందపరుస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నా కోరికను మన్నించి దాదాపు ఇలా పబ్లిక్లో పాడటం మానేసి ఎన్నో సంవత్సరాలైనా నా మీద వాత్సల్యంతో నా మాట తీసేలాగా అంగీకరించిన మా ఆంటీకి నా కృతజ్ఞతలు. రాజ్యలక్ష్మి పాఠం ముగిసింది. పార్టీ కూడా అయిపోయింది. అప్పటికే కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. స్వర్ణ రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చి చేపట్టుకుంటే, ఆంటీ థ్యాంక్ యూ, నా మాట తీసేయకుండా వచ్చావు. నిన్ను చూసే వరకు నాకు నమ్మకమే లేదు. చాలా బాగా పాడావు, మార్వెలస్ అంది. రాజ్యలక్ష్మి చప్పున్న స్వర్ణ భుజం మీద చేయానిస్తూ, స్వర్ణ అతను వచ్చాడా, ఎక్కడా, ఏడి అంది ఆదుర్దాగా. ఎవరంటే స్వర్ణ విచిత్రంగా చూసింది. అదేంటి నువ్వు మర్చిపోయావా? అతనే స్వర్ణ, గోపాలం స్నేహితుడు. నువ్వు కూచిపూడి నుండి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చానని చెప్పలేదు? వస్తానని చెప్పాడన్నావుగా. రాజ్యలక్ష్మి పెదవులు ఎందుకో కానీ కంపిస్తున్నాయి. ఓ అతనా, అతని పేరు తేజ ఆంటీ. రాలేదు, తప్పకుండా వస్తాడనే అనుకున్నాను. బహుశా అతనికి గుర్తులేదేమో. కుర్చీలు కూడా పంపలేదు, తర్వాత తీసుకువస్తాడేమో. వస్తే నాకు కబురు పంపడం మర్చిపోగా, నాకు అతన్ని చూడాలనుంది. స్వర్ణ కిలకిలా నవ్వింది. ఎందుకంటే నేను వర్ణించి చెప్పబట్టేనా? దానికేం భాగ్యం. అతను వస్తే నేనే స్వయంగా మీ దగ్గరకు తీసుకొస్తాను, సరేనా? వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. వస్తే నాకు ఫోన్ చెయ్యి, నేనే వస్తాను. నువ్వు ఊరు వెళ్ళి వచ్చినట్టుగా అమ్మకి చెప్పావా? సంకోచంగా అడిగింది. ఓహో, ఏది? నేను ఆ రోజు వచ్చేసరికి అమ్మ ఊరు వెళ్ళే హడావిడిలో ఉంది. రాత్రి తిరిగి వచ్చింది. చెప్పటానికి వ్యవధే లేకపోయింది. అలాగా, ఆవిడ నిట్టూర్చింది. స్వర్ణ పుట్టినరోజు పిలవటానికి వచ్చినప్పుడు కూచిపూడి నుంచి తిరిగి వస్తూ గోపాలం స్నేహితుడి ఇంటికి వెళ్ళిన సంగతి చెప్తుంటే ఆవిడలో సంతోషం సముద్రాలై పొంగినట్టయింది. ఆయా అక్కడే పుస్తకం చదువుతూ కూర్చుని ఉండడం వల్ల రాజ్యలక్ష్మికి ఏమీ మాట్లాడే అవకాశం చిక్కలేదు. అతన్ని ఈ రోజుకి రమ్మనమని ఆహ్వానించానని, వస్తాడని చెప్పిన వార్త ఆవిడలో ప్రాణం పోసినట్టుగా అయింది. అందుకే ఆ రోజు అక్కడికి రావాలని, పాట పాడాలని అడగగానే వెంటనే ఒప్పుకుంది. కానీ ఆవిడ ఆశ నిరాశే అయ్యింది. ఆనందం దుఃఖంగా మారిపోయింది. మమ్మీ వెళ్దామా? కిషోర్ అక్కడికి వచ్చాడు. ఇందిర ఎక్కడుందో చెప్పు. ఆంటీ వాళ్ళందరినీ పంపిస్తూ హడావుడిగా ఉంది. నేను చెప్పి వచ్చాను, పద. గుడ్ నైట్ డియర్. స్వర్ణ భుజం మీద తట్టి చెప్పాడు. గుడ్ నైట్, ఉంటానంటీ. రేపు వీలైతే రా స్వర్ణ. ఆ మాటలు మామూలుగానే ఉన్నా అట్టెంపుగా ఉంది. స్వర్ణకి ఎక్కడ వీలవుతుంది మమ్మీ? డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మేము వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. ఇంకా షాపింగ్ అని చాలా పోలేడంత పని ఉంది. స్వర్ణ, రేపు 11 గంటలకల్లా వస్తాను, రెడీగా ఉండు. బజార్ వెళ్దాం అన్నాడు కిషోర్. అలాగే రాజ్యలక్ష్మితో కలిపి కారు వరకు వెళ్ళి సాగనంపింది. లోపల ఎక్కిన రాజ్యలక్ష్మికి కిషోర్ షాల్ తీసి భుజాల చుట్టూ కప్పాడు. అతని నటనని అసహ్యించుకోవడానికి ఓపిక లేనంత నిస్త్రాణగా కూర్చునుంది ఆవిడ. ఆవిడ కూడా మనసు నిరాశ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉంది. బాలాజీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇందిరమ్మ అలవాటు ప్రకారం అతని పక్కన కాకుండా వెనక సీట్లో కూతురుతో కలిసి కూర్చుంది. పార్టీ ముగిసి అందరినీ పంపి ఆఖరిని ఇంటికి వెళ్ళడానికి కారులో ఎక్కిన మరుక్షణమే కుత్తకుత్తలాడుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైనట్టుగా కూతుర్ని నిలదీయడం ప్రారంభించింది. ఏం స్వర్ణ, నీకు నేను మీ నాన్న బతికున్నా అన్న సంగతి కూడా గుర్తు లేకుండా పోయిందా? ఆ కిషోర్ మీద అంత మోజు ఎక్కువైపోయిందండి. ఏంటి మమ్మీ? స్వర్ణ భయపడుతూ అడిగింది. పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ అదృష్టమేనా? మా ప్రమేయం ఏమీ లేదా? నాకు తెలియదు మమ్మీ. కిషోర్ అలా చెప్పేస్తాడని అనుకోలేదు. ఛీ, నోర్మి. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావన్నమాట. చిలక పలుకులు, నీ చిలక పలుకు నేను నమ్ముతానని అనుకున్నావా?
నేను నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. ఆ మాత్రం గ్రహించలేనని మర్చిపోకు. మీ ఇద్దరు ముందే కూడబలుక్కున్నారు. నాకు చెప్తే నేను మీ ఏ అడ్డుపూలు వేస్తానో అని భయపడి ఊరుకున్నారు. చెప్పవద్దని కిషోర్ నీకు సలహా చెప్పి ఉంటాడు. అది అక్షరాలా పాటించావు. తల్లిదండ్రులను మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఈ మధ్య నీకు ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయేంటి? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఏనాడైనా ఒక్క పని చేసావా నువ్వు? మీ నాన్న చెప్తూనే ఉన్నారు. నేనే వెర్రిదానిలా గ్రహించుకోలేకపోయాను. నీకు నిజంగానే డాన్సర్ని కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. చివరికి సొంత తల్లిదండ్రులు కూడా లక్ష్యం లేకుండా పోయారు. ఆ కిషోర్ని చూసుకునేనా ఈ విరగబాటంతా? మమ్మీ! స్వర్ణ కళ్ళలో గిర్రని నీళ్లు తిరిగాయి. నేను చేతకాని చెవటనని అనుకోకు. ఫారిన్ వెళ్ళడానికి అతను అందరి పాస్పోర్ట్లన్నీ తయారు చేసి నాకు మీ నాన్నకి అసలు చేయకుండా ఇంకా రాలేదని బొంకుతున్నాడు. ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి వెంగళాయలం అనుకుంటున్నాడు అతను. అతని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను మీ నాన్న ఇందాకే నిర్ణయం తీసుకున్నాం. నువ్వు ఫారిన్ టూర్ వెళ్ళడం లేదు. కిషోర్తో నీ పెళ్లి జరగదు. ఆ విషయం రేపే పేపర్లలో ఇచ్చేస్తున్నాను. మమ్మీ! స్వర్ణ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. నీకు 4 తీయటి మాటలు చెప్పి బాగా బుట్టలో వేసుకున్నాడు. మమ్మల్ని ఫూల్స్ని చేయగలనని ధీమా పోతున్నాడు. మాతో లక్ష్యమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పొగరేంటో నేను చూస్తాను. కారు సికింద్రాబాద్ దాటి వచ్చి ట్యాంక్బండ్ మీద రైమని దూసుకుపోతోంది. బాలాజీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మకి ఎక్కడ అవమానం జరిగినా ఆయనకు మనసులో ఆనందం ఉరకలు వేస్తుంది. తన మీద ఆమె చలాయిస్తున్న పెత్తనాన్ని ఎదిరించలేక అతను కిషోర్ నీకు ముందుగా చెప్పలేదనే కదా మమ్మీ నీకు ఈ కోపం? రేపు అతన్ని నీ క్షమాపణ చెప్పమంటాను అంది. నువ్వు చాలా గొప్ప పని చేస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని మర్చిపోవాలి. మాటలు గీటలు ఏదీ కుదరవు. అది జరగని పని మమ్మీ. ఎలా జరగదో నేను చూస్తాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. మెల్లని స్వరంతో దృఢంగా అంటుండగా హఠాత్తుగా చెంప చెళ్ళుమంది. స్వర్ణముఖం అంతా అదిరినట్టుగా అబ్బగా దెబ్బ తగిలిన చోట ఎడం చేతితో పట్టుకుని అలాగే చూడసాగింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నోరు సంభాళించుకుని ఎవరితో మాట్లాడుతున్నావో తెలివి తెచ్చుకో. జాగ్రత్త. డ్రైవ్ చేస్తున్న బాలాజీ కూడా ఉరిక్కిపాటుగా నిటారుగా అయ్యాడు. ఇందిరమ్మ కూతురు ఒంటి మీద చేయి వేయటం కానీ ఇలా కర్కశంగా మాట్లాడటం కానీ అతను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. స్వర్ణ కుడి చెయ్యి చాచి హ్యాండిల్ మీద చేయి వేసింది. ఎన్నడూ తల్లి చేత దెబ్బ తినడం కానీ తిట్టు తినడం కానీ ఎరగకపోవడంతో చాలా రోషంగా అవమానంగా అనిపించింది. ఆ క్షణంలో కారులోంచి దిగి ఆ చీకట్లో తల్లి కంటికి మళ్ళీ కనిపించినంత దూరం పారిపోవాలని అనిపించింది. హ్యాండిల్ తిప్పడంతో డోర్ వదిలేంది. మరుక్షణం తలుపు తెరుచుకుని కిందకి దిగేసేది. సరిగ్గా అదే సమయంలో కారు చౌరస్తా దగ్గర మలుపు తిరిగి సెక్రటేరియట్ రోడ్డు వైపు మళ్ళింది. అసలే అయోమయంగా అయిన బాలాజీ ఎదురుగా పూతల్లా వస్తున్న మిలిటరీ ట్రక్ను చూసి కంగారు పడిపోయి సడన్ బ్రేక్ వేసి కారుని కుడి పక్కకి రాంగ్ సైడ్ తిప్పేశాడు. స్వర్ణ వైపు అప్పటికే ఊడి ఉన్న డోరు బార్లా తెరుచుకుంది. విధి అనే రాక్షసి విసురుగా విసిరేసిన బంతిలా స్వర్ణ శరీరం గాలిలోకి లేచినట్టుగా వెళ్ళి పేవ్మెంట్ మీద పడింది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించుకోవడానికి మిలిటరీ ట్రక్ కూడా వేగంగా అదే వైపుకు తిరగడంతో కారు మీదకి సూటిగా వచ్చేసింది. మరి క్షణంలో ఆ ప్రదేశంలో అంతా ఆకాశం పెళపెళ విరిగినట్టుగా శబ్దంతో పాటు పేవ్మెంట్ మీద పడిన స్వర్ణ అమ్మ అని పెట్టిన కేక్ కూడా కీచుగా కలిసిపోయింది. డియర్ తేజ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. అవునరా, ఈ దారుణమైన సంఘటనతో నాకు సావిత్రికి కూడా మతిపోయినట్లే ఉంది. లేకపోతే అంత క్రితం అరగంట మునుపు పార్టీలో అంత హుషారుగా తిరిగిన స్వర్ణ తల్లిదండ్రులకి మృత్యు అంత దగ్గరలో ఉందని కాక ఆ ఇద్దరిని చూడటం ఆకసారి అవుతుందని మాలో ఏ ఒక్కరైనా అనుకున్నామా? యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ పోయారనే వార్త దావానంలా వ్యాపించగానే ఇది విన్న ప్రతి ఒక్కరూ విసిపోదు ఇదే మాట అన్నారు. హైదరాబాద్ నర్సింగ్ హోమ్లోకి వెళ్ళి
స్వర్ణం ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు బాగా విశ్రాంతి తీసుకుని మందులు వాడితే నడకకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషులు జీవితాలు ఎంత అల్పంరా. ఏ క్షణంలో భగవంతుడు జారవిడిచిన గాజు వస్తువులా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు. నిన్న మొన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన స్వర్ణ జీవితంలో ఎంత హఠాత్తుగా కారు చీకట్లు కమ్ముకున్నాయో చూడు. ఇట్లు గోపాలం. షెడ్లో పార్టిషన్ అవతల బొమ్మలు సర్దుతూ మెల్లగా కబుర్లాడుతున్న ఆడవాళ్ళ కంఠాలు వినిపిస్తున్నాయి. దూరంగా రెంప మిల్లు ధన్లాడుతున్న ధ్వని కూడా వినివస్తోంది. ఆ పూట పోస్ట్ తెచ్చి అక్కడ పడేయగానే వాటిలో గోపాలం దస్తూరి చూసి మిగతా వాటి వైపు చూడకుండా ఆ కవరు చించి ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదువుతున్న తేజ చుట్టుపట్ల జరుగుతున్న శబ్దాలేవి చెవికి వినపంచినట్లుగా ఆ ఉత్తరంలో లీనమైపోయాడు. కుర్చీలో వెనక్క ఆనుకుని ఉత్తరం మరోసారి పరిశీలిస్తున్న అతని కళ్ళు వీలైతే ఒకసారి రా, స్వర్ణని చూసి వెళ్దు గాని అన్న వాక్యాల మీద మాటిమాటికి వెళ్ళి వస్తున్నాయి. గోపాలం, నీ చాదస్తం కానీ నేను వచ్చి మాత్రం ఏం చేయగలను? ఆవిడ దుఃఖం మరింత ఎక్కువ చేసి బాధ పెట్టడం తప్ప తేజ నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. అరే ఈడియట్, నువ్వు అసలు ఈ ఊరు రాకపోతే పర్వాలేదు, వచ్చి చూడకుండా వెళ్ళిపోతే మాత్రం మర్యాదగా ఉంటుందిరా. రేపు ఎప్పుడైనా స్వర్ణకి తెలిసిందనుకో బాగుంటుందా? ఎవరో తెలియని వాళ్లే వచ్చి చూసి వెళ్తుంటే తాను మీ ఊరు కూడా వచ్చింది కదా, నువ్వు చూడకుండా వెళ్తావా? అసలు నువ్వు చూడనని ఎలా అంటున్నావో నాకే ఆశ్చర్యంగా ఉంది. నీది ఎంత రాతిగుండా. తేజ మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరూ టాక్సీలో వెళ్తున్నారు. తేజ తాతగారు స్వాములు గారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోగానే జానకి కుటీర్ నుంచి బయటికి వచ్చి బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు. ఎంతసేపు చూసినా బస్సు రాలేదు. అతను మెల్లిగా నడక సాగించాడు. ఒక్క పర్లాంగు నడిచాడో లేదో ప్రత్యానంగా తలవంచుకుని వెళ్తున్న అతని పక్కన టాక్సీ ఒకటి వచ్చి రయ్యిన ఆగింది. అందులో నుండి గోపాలం దిగి వచ్చాడు. ఒరే, ఎప్పుడొచ్చారు నువ్వు అని ఆదుర్దాకా పలకరించాడు. తేజ క్లుప్తంగా తాతగారి సంగతి చెప్పడం ప్రారంభించాడు. టాక్సీలో వెళ్తూ మాట్లాడుకుందాం రా, చేపట్టి లాగాడు గోపాలం. టాక్సీలో బుట్ట నిండా యాపిల్స్, బత్తాయిలు ఉన్నాయి. గోపాలం సీటు మీద ఉంచిన ఫ్లాస్క్ తీసుకుని చేత్తో భద్రంగా పట్టుకున్నాడు. అతను వాటిని స్వర్ణ కోసం నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తున్నానని చెప్పగా విన్న తేజ తనని అక్కడెక్కడైనా బస్టాండ్లో దించమని కోరాడు. అదేంటి, నువ్వు స్వర్ణను చూడ్డానికి రావా అన్నాడు గోపాలం. ఇప్పుడు రాను, ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను. ఇంకొకసారి నీకోసం స్వర్ణ ఇలాగే సుస్థిగా ఉంటుందనుకుంటున్నావా? నా మనసు బాగాలేదు గోపాలం, అందుకే కాసేపు నాతో ఉండమంటున్నాను. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదురా గోపాలం, నేను ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. నేను నిన్ను ప్రయాణం ఆపుకోమని అనటం లేదే. ట్రైన్ రాత్రి 11 గంటలకి, నేను స్వయంగా వచ్చి ఎక్కిస్తాను, సరేనా? అయినా నీ పిచ్చి కానీ ఈ ఊరు వచ్చి కనిపించకుండా వెళ్తే సావిత్రి ఊరుకుంటుందా? తేజకి నిజమే అనిపించింది. అయితే తాళం చెవి ఇటివ్వు, నేను మీ ఇంటికి దగ్గర ఉంటాను. నేను మీ ఇంటికి ఎప్పుడు వస్తామో మాకే తెలీదు. రేపు స్వర్ణని డిశ్చార్జ్ చేస్తున్నారు, అవి తయారు చేయించాలి, ఇంకా మాట్లాడుకు అన్నాడు. స్వర్ణ దగ్గరికి గోపాలం తేజ వెళ్ళేసరికి అతిథులెవ్వరూ లేరు. స్వర్ణ, ఎవరిని తీసుకొచ్చానో చూడు, గోపాలం లోపలికి రాగానే అన్నాడు. స్వర్ణ మంచానికి తలవైపు ఎత్తుగా దిండుకి ఆనుకుని కూర్చునుంది. సావిత్రి వెనుకగా నిలబడి మెల్లగా జుట్టు దూవుతోంది. ఎవరు? నిరాసక్తిగా అడిగింది. తేజ గుమ్మానికున్న పరదా తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. మంచం మీద కాలికి కట్టుతో పాలిపోయిన ముఖంతో జుట్టుని 2 పాయలుగా విడదీసి ఒక పాయ వెనక్కి లాగి సావిత్రి దువ్వుతుంటే రెండో పాయను ముందుకు వేసుకుని వేళ్లతో మెల్లగా సవరించుకుంటూ ఉన్న తేజ. స్వర్ణ తేజాన్ని చూడగానే చటుక్కన లేవబోతుంటే వెనక నుంచి సావిత్రి, స్వర్ణ జాగ్రత్త అంది. స్వర్ణకి తను లేవలేని స్థితి గుర్తుకొచ్చి కళ్ళు అశ్రుపూరితమైనాయి. సావిత్రి దగ్గరికి వచ్చి స్వర్ణ తలని గుండెల దగ్గర అదిమి పట్టుకుంటూ, స్వర్ణ నిన్నే ఊరుకో అంటూ అనునయించింది.
అందుకే రానని అన్నాను మెల్లగా అన్నాడు తేజ. చూసావా ఆయన ఏమంటున్నారో? నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళిపోతారట. కూర్చోండి అన్నయ్య. సావిత్రి అక్కడున్న కుర్చీ తేజ కోసం జరిపింది. తేజ కూర్చున్నాడు. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను కిందకెళ్ళి క్యాషియర్తో బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పి వస్తాను. రేపు స్వర్ణని మా ఇంటికి తీసుకెళ్తాను రమ్మంటున్నాను. స్వర్ణే ఒప్పుకోవటం లేదు. కిషోర్ ఇంటికి తీసుకువెడతాడనుకున్నాము. అతను ఈ రోజులేవో మంచివి కాదట. స్వర్ణ వాళ్ళ పిన్ని ఇంట్లో ఉండి మంచి రోజు రాగానే రమ్మంటున్నాడు. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండవచ్చుగా. నా కోసం ఎవరో ఒకరు వస్తుంటారు. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదీ కాకుండా నాకెవరైనా ఫోన్ చేయాలంటే సావిత్రి వాళ్ళకి ఫోన్ లేదు, పిన్ని వాళ్ళకు ఉంది. అందుకని కిషోరు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు అంది స్వర్ణ. సావిత్రి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ప్రసంగం మార్చడం కోసం అడిగాడు తేజ. కాలు చాలా బాధగా ఉందా? తేజ మెల్లగా అడిగాడు. స్వర్ణ కాలువైపు చూసుకుంటూ తల ఊపింది. దించుకున్న ఆ ముఖంలో మళ్ళీ బొట్టుపట్ట కన్నీళ్లు జారినాయి. స్వర్ణ, ఒక మాట చెప్పనా? మీకు గుర్తు చేయనా? ఏంటది? మీరు మా ఊరు వచ్చినప్పుడు మనం ఆ రాత్రి పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుంటే మీకు జ్ఞాపకం ఉందన్నట్టు తల ఊపింది. మీరు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని వస్తూ ఒక మాట అన్నారు. ఏమని? మీ జాతకంలో ఎప్పుడూ ఏది ఊరికే జరగదని. స్వర్ణ తల ఎత్తి అతని వైపు చూసింది. ఏడుపుతూ ఎర్రబడిన కళ్ళు వానకు తడిసిన మందార రేకుల్లా ఉన్నాయి. అంటే ఇది కూడా ఏదో మీ మంచికే జరిగిందని భావించండి. మంచా? ఒకేసారి తల్లిని తండ్రిని పోగొట్టుకోవడంలో నాకు మంచి ఉందా? కళ్ళల్లో చూస్తుండగానే మళ్ళీ గిల్లున నీళ్లు తిరిగాయి. నేను అది చెప్పటం లేదు. మీకు ఈ యాక్సిడెంట్ ద్వారా కలిగిన విపరీతమైన దుఃఖం గురించి చెప్తున్నాను. ఈ విపరీతమైన నష్టాన్ని భగవంతుడు మరో రకంగా మీకు పూర్తి చేస్తాడు. మీరు కావాలనుకున్న వాళ్ళకి మీరు మరింత దగ్గరవుతారేమో. మీ ఒంటరితనం వల్ల వాళ్ళకి మీ మీద అభిమానం ఇంకా 10 రెట్లు పెంచుతుందేమో. నాట్యం పట్ల మీ ధ్యేయం, మీ శ్రద్ధ మరింత అలవడుతుందేమో. మరింత బలపడుతుందేమో. నేను ఎక్కడో చదివాను, భగవంతుడు ఏ మనిషికైనా ఒక చేత్తో అద్భుతమైన కళని ప్రసాదిస్తే మరో చేత్తో ఆర్పలేని మహా అగ్నిని, అశాంతిని కూడా ఇస్తాడు. ఈ అశాంతిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ కళలో మరింత లీనమై స్వాంతన పొందడానికి, ఊరడిల్లడానికి ప్రయత్నిస్తారు. నన్ను అడిగితే మీరు నాట్యంలో మరింత సాధన చేసి ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకి అది ఆత్మశాంతి అవుతుంది. మీరు ఈ దుఃఖమంతా ఆ సాధనగా మార్చుకోమంటున్నాను. స్వర్ణ రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తుంది. ఇంతవరకు ఎంతోమంది చూడటానికి వచ్చారు. వారిలో ఏ ఒక్కరూ ఇలాంటి మాటలు చెప్పలేదు. వాళ్ళ సానుభూతితో భవిష్యత్ పట్ల భయం, దుఃఖం ద్విగుణీకృతం అయిందే తప్ప మనసు ఊరడిల్లలేదు. అతని మాటలతో ధైర్యం లాంటిది వస్తోంది. అతను కూడా ఆ వైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న చిత్రమైన శక్తి ఏమిటో కానీ స్వర్ణ అతని ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయింది. రాజలక్ష్మి గారు, కిషోర్ వస్తున్నారు అని చెప్పింది. ఆ పేర్లు వినగానే స్వర్ణ ముఖంలోకి కళలాంటిది వచ్చింది. కానీ తేజ ముఖం పాలిపోయినట్లుగా అయ్యింది. నేను వెళ్తాను సావిత్రి. చటుక్కున లేచాడు. కూర్చోండి, మీ స్నేహితుడు రానియండి. ఇంతలో బయట మాటలు వినిపించాయి. స్వర్ణ వెంటనే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. స్వర్ణ ఏడుస్తున్నదని ఆవిడ ఊరుకో నా తల్లివిగా అంటూ సముదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిగో స్వర్ణ, అందుకే అమ్మని నేను తీసుకురాను. వచ్చినప్పుడల్లా నువ్వు ఇలా పసిపిల్లలా ఏడవడం నాకు బాగాలేదు. బీ బ్రేవ్ డియర్ అంటున్నాడు కిషోర్. బాల్కనీలో నిలబడిన తేజకి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు అగ్నికోణంలా కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో అతని మనసు కూడా అలాగే ఉంది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఎలా ఉండాల్సిన రోజు ఆంటీ? స్వర్ణ హృదయ విదారకంగా ఏడుస్తూ అంది. అవునమ్మా, పెళ్లి కూతురుగా అందరితోనూ ఆనందంగా ఉండాల్సిన రోజు. ఇంత ఘోరం జరుగుతుందని, ఇలా రాసిపెట్టి ఉంటుందని మనకేం తెలుసు?
ఇలా ఎందుకైంది ఆంటీ? నాకంతా అయోమయంగా కలలా ఉంది. నేను అసలు ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఏమీ తెలియటం లేదు. అమ్మా నాన్న ఇంకా ఈ క్షణంలో స్వర్ణ అంటూ దగ్గరికి వస్తారని అనిపిస్తోంది. స్వర్ణకి మళ్ళీ ఏడుపు ముంచుకు వచ్చేసింది. స్వర్ణ ధైర్యం తెచ్చుకో, ఆవిడ అనునయంగా బుజ్జకిస్తున్నట్లుగా అంది. ఆంటీ, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే ఎలాగో ఉంది. సొంత అక్క చెల్లెళ్ళే అయినా అమ్మకి ఆవిడకి సఖ్యత లేదు. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు, అందులో ఈ స్థితిలో. నువ్వు పిల్ల చెల్లా గల అలాంటి నలుగురున్న కుటుంబంలో ఉండటమే మంచిది. మీ పిన్ని మీతో కలవపోవడానికి ఒక విధంగా మీ అమ్మ అతిశయమే కారణం. ఇది నీకు తెలియని విషయం కాదు. కిషోర్ మాటలు యథార్థమే అయినా ఆ క్షణంలో తల్లి మీద విమర్శ స్వర్ణకి చాలా బాధ కలిగించింది. అయినా ఒక్క నెల రోజులే కదా, తర్వాత మా ఆయన దగ్గరికి వచ్చేద్దు కానీ అన్నాడు కిషోర్. నెల రోజుల? ఒక్క రోజులో ఒక్క క్షణం ఉండగలనా అనిపిస్తోంది. నిన్ను అక్కడ ఒంటరిగా వదిలేస్తామని అనుకుంటున్నావా? నీకు ఆ భయం ఏమీ వద్దు. నేను వీలున్నప్పుడల్లా వస్తాను. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు కూడా నాకు ఫోన్ చేయొచ్చు. అమ్మ, సావిత్రి, గోపాలం ఎవరో ఒకరు వరుసగా నీ దగ్గరకు వస్తూనే ఉంటారు. కిషోర్ చెప్పినట్టు చేయమ్మా అంది రాజలక్ష్మి. నువ్వు కూడా ఇలా ఉంటావని అనుకోలేదాంటీ? స్వర్ణ ఆశాభంగంతో తలదించుకుంది. వేరుగా అనుకోకు, నేను నీ మంచి కోరే చెప్తున్నాను. నేను అమ్మ బాగా ఆలోచించే ఈ నిర్ణయం చేశాం. చూస్తూ మంచి రోజులు కానీ ఈ నెలలో నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. మన కోసం భరించక తప్పదు. ఏం చేస్తాం, పరిస్థితులు ఎలా వచ్చాయి. ఈ లోపల నీ ఆరోగ్యం చక్కబడుతుంది. నీకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీ అమ్మ తాలూకా అప్పులు వాళ్ళెవరైనా వస్తే నాకేం తెలియదని, నీకేం సంబంధం లేదని చెప్పు. నేను లాయర్ని సంప్రదించాను. మా అమ్మ చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ నువ్వు పేపర్లలో ఒక ప్రకటన వేసేస్తే వాళ్ళెవరు ఇక నీ జోలికి రారుట. మనం ఇంటి కోసం కూడా కోర్టుకు వెళ్ళొచ్చట. అది నీ డబ్బుతో కట్టించిన రుజువులున్నాయి కాబట్టి నీకే వస్తుందిట. కిషోర్, ఆ పని నా వల్ల కాదు, నేను చేయలేను తల దృఢంగా చెప్తూ అంది స్వర్ణ. చేయలేవా? ఎందుకని? నాకు డబ్బు కంటే అమ్మ గౌరవం ముఖ్యం. చనిపోయిన అమ్మ గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే నేను భరించలేను. అది అర్థం లేని మాట. నేను అసలు ఎన్నిసార్లు ఈ డబ్బు విషయంలో నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నువ్వే నా మాట వినలేదు. ఆవిడకి అంతా తెలుసునన్నావు. ఈ రోజున ఈ హాస్పిటల్లో ఫీజు కూడా కట్టలేని స్థితికి వచ్చావంటే ఎవరు కారణం? ఆవిడ కాదా? ఇలా జరుగుతుందని ఆవిడ అనుకోలేదు. ఇది నా దురదృష్టం. ఈ దేశంలో అందరికీ ఇదొక వ్యాధి. వేదాంతం నాలుక చివరన ఉంటుంది. జరిగిందేదో జరిగింది, ముందు జరగబోయేదానికి జాగ్రత్త పడడానికి ఏమైంది? నువ్వు ఆడపిల్లవి, నీకు ఆ బాధ్యతలు ఏవి లేనప్పుడు నీకెందుకు? అమ్మకి మగపిల్లవాడినైనా ఆడపిల్లనైనా నేనే. ఈ మాట అమ్మ ఎప్పుడూ అనేది. అర్థం లేని సెంటిమెంట్స్తో నువ్వు ఎంతవరకని తీరుస్తావు? ఆ ఇల్లు, నగలు అమ్మినా సగం అప్పులు కూడా తీరవేమో. వచ్చినంత వరకు తీర్చేసి మిగతా వాటికి నోటు రాసిస్తాను, మెల్లగా తీరుస్తానని మాట ఇస్తాను, బ్రతిమలాడుకుంటాను. కిషోర్ చిరాగ్గా చూశాడు. నీ వరస చూస్తుంటే ఈ యాక్సిడెంట్తో నీ మతి కూడా పోయినట్లుంది. అంత అదృష్టం కలగలేదు కిషోర్. కిషోర్లో కోపం రగులుకుంటుందని గ్రహించిన రాజ్యలక్ష్మి చెప్పున కల్పించుకుంటూ, స్వర్ణే మన కిషోర్, తన ఇష్ట ప్రకారమే జరగని, తర్వాత చూసుకుందాం. భయపడ కిషోర్, ఎలా తీరుస్తాననే ఆలోచన నీకు వద్దు. మనం ఫారెన్ టూర్కి వెళ్తే నా షేర్కి కొంత డబ్బు వస్తుంది కదా, అది రాగానే ఇస్తానని చెప్పి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఆ మాట వినగానే సావిత్రి, కిషోర్ ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం వచ్చినట్టే చేదు, కానీ ముందు నీ ఆరోగ్యం చక్కబడిని తల్లి, దాని తర్వాతనే మిగతావన్నీ అంది రాజలక్ష్మి. అంతేలే స్వర్ణ, అమ్మ చెప్పింది కరెక్టే. ఇది నీ స్వవిషయం. అలా చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం చెప్పాను, అంతే. నువ్వు పాటించాలని ఎక్కడా లేదు అన్నాడు కిషోర్. అతని కంఠంలో విసుగు, అసంతృప్తి స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అంతలో నర్సు వచ్చి స్వర్ణకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. లే మమ్మీ, వెళ్దాం అన్నాడు కిషోర్. అప్పుడేనా? ఇంకొంచెం సేపు కూర్చోకూడదు
అభ్యర్థిస్తున్న కళ్ళతో చూసింది స్వర్ణ. పనుంది, వెళ్ళాలి. స్వర్ణ అభ్యర్థనని అతను గమనించలేదు. స్వర్ణ వెళ్ళిరానా? రాజ్యలక్ష్మి లేచింది. స్వర్ణ తల ఊపింది. తేజ ఏడి, వెళ్ళిపోయాడా అని అడిగాడు. అప్పుడు కానీ సావిత్రికి స్వర్ణకి తేజ బాల్కనీలో ఉన్నట్టు గుర్తు రాలేదు. గదిలో లైట్ వేసుకున్న సావిత్రి, అయ్యో అన్నగారు ఇంతసేపు అక్కడే నిలబడి ఉన్నట్టున్నారంటూ గబగబా వెళ్ళి బాల్కనీకి ఉన్న కట్టెను పక్కకు లాగుతూ, రండి అన్నగారు అంటూ పిలిచింది. తేజ లోపలికి వచ్చాడు. అరెరే ఏంట్రా, చేతి నిండా రక్తం? గోపాలం కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. గాజు గ్లాసు పగిలిందిరా, కాస్త పరిజ్ఞానంగా పట్టుకున్నాను. అదేంటి? అదేం పరిజ్ఞానం? గ్లాసుని దూది నలిపావు. తేజ చేతికి గాయం, రక్తం చూస్తూ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. ఉండండి, నర్సుని పిలుచుకొస్తాను, కట్టు కడుతుంది. సావిత్రి చప్పున గది బయటికి వెళ్ళింది. అయ్యో ఎంత పొరపాటైంది, ఇతని సంగతే మర్చిపోయాను. ఆ గొడవలో పడి ఆంటీకి చూపించనే లేదు లోపల అనుకుంది స్వర్ణ. స్వర్ణ మంచం మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది. పాలిపోయిన చెక్కిళ్ళు, దిగులు నిండిన కళ్ళు, ఉదాసీనంగా ఉన్న ముఖంతో నిశ్శబ్దంగా నిస్సత్తువుగా ఉన్న స్వర్ణ సమర్థుడైన శిల్పి అందంగా చెక్కి అంతలోనే అశ్రద్ధగా పక్కన గిరాటు కొట్టి మర్చిపోయినట్లుగా మాసిపోయినట్లు బొమ్మలా ఉంది. పినతల్లి ఇంటికి వచ్చి 10 రోజులు పైగా అవుతోంది. ఆ ఇంటి నిండా పిల్లలు. వాళ్ళకి పెద్దవాళ్ళంటే భయం భక్తులు లేవు. చదువు సంధ్యలంటే తిట్టుకోవడం కొట్టుకోవడంలోనే ప్రావీణ్యత ఎక్కువ. వాళ్ళ గొడవలు చాలినట్లు అత్తాకోడళ్ళ పోట్లాటలు, మధ్యాహ్నం వేళ ఇరుగు పొరుగు సమావేశాలు, ఇంట్లో ఉన్న మనుషులతో పాటు రేడియో కూడా నోటికి ఒక్క క్షణం విరామం ఉండదు. వాళ్ళ గొడవల్లో రేడియో వినకపోయినా పెట్టడం మానరు. ఆ ఇల్లు నిశ్శబ్దం అనేది ఎరగదు. అర్ధరాత్రి వేళ కూడా పసిపిల్లల ఏడుపుతోనో ముసలాయన మూలుగుతోనో మేలుకొనే ఉంటుంది. స్వర్ణ మనసుకు విశ్రాంతి కావాలంటే నిద్ర మాత్రమే శరణ్యం అయినాయి. స్వర్ణం మంచం మీద కిటికీ దగ్గరగా జరిగి కూర్చోవడం అలవాటు చేసుకుంది. అక్కడి నుంచి చూస్తుంటే కిషోర్ వచ్చే కారు వీధికి ఆ చివరి నుంచే కనిపిస్తుంది. ఆ కారు చూడగానే స్వర్ణకి ప్రాణం లేచి వస్తుంది. మనసు ఆనందంతో అన్ని చిక్కాకులు మాయమవగానే పురివిప్పిన నెమలిలా అవుతుంది. కానీ 2 రోజుల నుంచి స్వర్ణకి లభించే ఆ ఆనందం మృగతృష్ణే అయ్యింది. కిషోర్ కంటికి కనిపించి 2 రోజులైంది. అతను రావడం ఆలస్యమైన కొద్దీ స్వర్ణ మనసంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసిన ఆరాటం మరింత అధికంగా సాగింది. పక్క గదిలో నుంచి ఫోన్ గణగణా మోగుతూ వినిపించడంతో స్వర్ణ ఉలికిపాటుగా ఈ లోకంలోకి వచ్చింది. తప్పకుండా కిషోర్ అయి ఉంటాడు. గుండెలు గుబగుబలాడుతుండగా మంచం మీద నుంచి మెల్లగా దిగి గోడని పట్టుకుని నడవలేక నడుస్తూ ఫోన్ మోగుతున్న గదిలోకి వచ్చింది. అప్పటికే పినతల్లి ఫోన్లో మాట్లాడటం పెట్టేయటం కూడా జరిగిపోయినాయి. పిన్ని, ఫోన్ ఎవరికి? నీకు కాదు, రాంగ్ నెంబర్ ఎవరు? సరిగ్గా విన్నావా? కిషోర్ కాదు కదా? నీది మరీ చోద్యం. అతని గొంతు నాకు తెలీదా? ఫోన్ తీయగానే అతను నీ పేరు అడుగుతాడయ్యే. ఆవిడ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వర్ణ క్షణంసేపు తటపటాయించింది. తర్వాత బాధ పెడుతున్న పాదం గురించి లక్ష్య పెట్టకుండా మరో 4 అడుగులు నడిచి ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డయల్ చేసింది. హలో. అవతల వైపు నుంచి నర్స్ పలికింది. కిషోర్ ఉన్నారా? స్వర్ణ మాట పూర్తి కానే లేదు. లేరమ్మా, రాగానే ఆయన మీరు ఫోన్ చేశారని చెప్తాను. స్వర్ణ చెప్పబోయే మాట తనకి తెలిసినట్టుగా వెంటనే అనేసి టక్కన ఫోన్ పెట్టేసింది. ఎంత పొగరు! 1కి 4 సార్లు చేస్తుందనేగా. నర్సు నిర్లక్ష్యపు ధోరణికి రోషం కలిగినా ఏమీ చేయలేక ఊరుకుంది. స్వర్ణ మళ్ళీ కూడా ఆసరాగా తీసుకుని నడుస్తూ తన మంచం దగ్గరకు వచ్చింది. కిషోర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందేమోనన్న ఆతృతలో వెళ్ళేటప్పుడు నొప్పి తెలియలేదు. తిరిగి వస్తుంటే పాదం పర్వతాన్ని ఈడుస్తున్నంత భారంగా ఉంది. మంచం దగ్గరకు వచ్చి దాని మీద కూలబడినట్టుగా కూర్చుంది. స్వర్ణకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కాలు బాధ కంటే కిషోర్ ఈ పూట కనీసం ఫోన్ చేసైనా తనను పలకరించలేదనే ఆశాభంగం రెట్టింపు బాధగా మారింది. నరకం లాంటి ఈ ఇంట్లో క్షణం యుగంగా గడుపుతూ కిషోర్ రాక కోసం అతను చేయపోసి
చేయబోయే ఫోన్ కోసం అహర్నిశలు ఎదురు చూస్తూ కాలం గడపటం స్వర్ణ దినచర్యగా మారింది. అతను కంటికి కనిపించి 2 రోజులైంది. అతని గొంతు విని 48 గంటలు అవుతోంది. స్వర్ణకి లోలోపల కిషోర్కి తన మీద కోపం వచ్చిందేమోనని భయం. అంత అయ్యి ఇంత అయ్యి అన్నట్టు మనసంతా నిండి చెప్పలేని దిగులుతో కృంగిపోయేటట్లు చేయసాగింది. మంచి దినాలు కావంటున్న ఈ 4 రోజులు గడువు పూర్తి కాగానే అతని కాబోయే భార్యగా అతని ఇంటికి వెళ్ళిపోతాననే నమ్మకంతో ఉన్న తను కిషోర్ని మరోసారి సంప్రదించకుండానే గోపాలం ద్వారా నగలు, తల్లి నగలు, తని నగలు అమ్మేసి డబ్బు వచ్చినంత వరకు అప్పులు తీర్చేసింది. ఇంటి ధరకు దాని మీద ఉన్న అప్పులకి 10,000 వ్యత్యాసం ఉన్నా స్వర్ణ పరిస్థితులకు జాలిపడి అతను ఇల్లు స్వాధీనం చేసుకుని అప్పు తీరిపోయినట్టుగా అంగీకరించాడు. ఇది జరిగిన తర్వాత స్వర్ణ మనసుకు ఒక విధంగా చాలా తేలికగా అనిపించింది. తల్లికి కిషోర్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. యాక్సిడెంట్కు ముందు కారులో జరిగిన సంభాషణ, తల్లి చూపిన కోపం స్వర్ణకి వద్దన్నా పదే పదే గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా, వాటితో సంబంధం లేకుండా కిషోర్ భార్యగా అవ్వడానికి నిశ్చయించుకుంది. ఈ విషయం మెల్లగా అతనికి నచ్చచెప్పవచ్చునని భావించింది. కానీ స్వర్ణ అనుకున్నది ఏదీ కాలేదు. తన కాళ్ళు నయం కాలేదు. కిషోర్ ఫారిన్ టూర్ మానుకోలేదు. కోమలి తన స్థానం భర్తీ చేస్తుందట. అలా చేయగలిగే శిక్షణ కిషోర్ ఇప్పిస్తున్నాడట. ఈ విషయం సావిత్రి ద్వారా తెలియగానే అతనితో ఆవేశంగా పోట్లాడింది, ఏడ్చింది. కానీ స్వర్ణ కన్నీళ్ళు, పోట్లాటలు అతని ఉద్దేశాన్ని ఏమాత్రం సడలించలేదు. నీ విషయాలు నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నా సంగతి నేను ఆలోచించుకోకూడదా అన్నాడు అతను నగలు, ఇల్లు, అప్పులు వాళ్ళకి స్వాధీనం చేయడం గురించి మాట్లాడుతున్నాడని తెలుసు. కానీ ఆ పని తాను ఏ పరిస్థితిలో చేసిందో, తన ఉద్దేశం ఏమిటో చెప్పే అవకాశం స్వర్ణకి చిక్కలేదు. ఆ ఒంటరి సమయం అతనితో దొరకటం లేదు. ఈ ప్రోగ్రాం కోసం నేను ఎంత ప్లాన్ వేశానో, ఎంత కష్టపడ్డానో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు. గుర్తుంది, కానీ నేను లేకుండా వెళ్తావని అనుకోలేదు. బాగుంది. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి, నీ కాళ్ళు నయం కాకపోవడానికి నేను బాధ్యుణ్ణి అంటావా? లేదు కిషోర్, లేదు. అన్ని రోజులు ఒంటరిగా గడపడం ఎలా గడపడం ఏంటి? మందులేసుకో, ఆరోగ్యం చక్కబరుచుకో. ఆఫ్టర్ ఆల్ 3 నెలలు ఎంతలో తిరిగి వస్తాయి? అవును, ఎంతలో తిరిగి వస్తాయి? ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉన్నవారికి 3 నెలలు 3 క్షణాల్లో కలుస్తాయి. కానీ బాధ, భయం, దిగులుతో కుంగిపోతున్న వారికి అవి 3 యుగాలు అవుతాయి. స్వర్ణ మానసికంగా కుంగిపోతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండడానికి తనని తాను సంపాదించుకోసాగింది. కిషోర్ విసుగుదలతో అన్నాడు, ఈ సావిత్రి తిక్కది. నువ్వు రావటం లేదు కాబట్టి తను కూడా రాదట. గోపాలం రాడుట. నేను వేరే వాళ్ళని చూసుకోవాలట. ఇప్పుడు ఎవరు దొరుకుతారు నాకు? ఈ డబ్బు విషయాలు చూసేందుకు నమ్మకమైన వ్యక్తి ఈ ఆఖరి క్షణం ఎక్కడి నుంచి ఊడిపడతాడు? చిచి, నేను అన్ని విధాలా ఇరుకున పడిపోయాను. సావిత్రికి నేను ఒప్పించి పంపిస్తాను కిషోర్. నీ మాట వింటుందా అది? కాదనదు అనే నమ్మకం నాకుంది. ఏమో, ఈ ప్రోగ్రాం గురించి ఎంత చెడ్డవేళ అనుకున్నానో కానీ ఇంత బాధ నేనెప్పుడూ పడలేదు. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిన్నెక్కడో ఆకాశంలో నిలబెట్టి నీ పేరు ప్రతిష్టలు పెద్దవి చేయాలని అనుకోవడం నా పొరపాటైంది. వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక, మాట ఇచ్చి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసిన స్నేహితులని ఇబ్బందిలో తోయడం ఇష్టం లేక ఈ బాధంతా పడాల్సి వచ్చింది. విమానంలో అడుగుపెట్టే ఆఖరి క్షణం వరకు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందోనని భయంగా ఉంది. అతను చికాకుగానే వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కంటికి కనిపించలేదు, ఫోన్లో కూడా పలకరించలేదు. స్వర్ణ తన బాధని అణుచుకుంటూ సావిత్రిని, గోపాలాన్ని ఫారిన్ టూర్కి ప్రయాణం అయ్యేట్టుగా ఒప్పించింది. నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళమంటున్నావా? మేము కూడా వెళ్ళిపోతే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు స్వర్ణ? అంది సావిత్రి.
నా విషయం ఆలోచించకు. నేను ఎక్కడైనా ఉండగలను. అసలు ఎక్కడో ఎందుకు, ఆంటీ దగ్గరే ఉంటాను. నువ్వు నా మాట కాదనకు. కిషోర్ అసలే చికాగ్గా ఉన్నాడు. నువ్వు వెళ్ళకపోతే ఈ ఇబ్బందితో అతనికి మరింత కోపం వస్తుంది. స్వర్ణ బలవంతం మీద సావిత్రి గోపాలం ఒప్పుకున్నారు. అయినా కిషోర్ కోపం తగ్గలేదులా ఉంది. రానే లేదు. అప్పటికి బాధ తగ్గించుకుని తానే ఫోన్ చేసింది. ఫారిన్ ప్రయాణం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ స్వర్ణ గుండెల్లో పుట్టెడి దిగులు ముంచుకొచ్చింది. అతను ఒక 2 రోజులు కనిపించకపోతే ఎంత బాధగా ఉందే. 3 నెలలు భరించడం ఎలా తనకి సాధ్యం అవుతుందా? స్వర్ణకి అది తలుచుకున్న కొద్దీ చెప్పలేనంత దుఃఖం వస్తుంది. అదేంటి స్వర్ణ, అలా కూర్చున్నావేంటి? దగ్గరగా సావిత్రి కంఠం వినిపించగానే స్వర్ణ తలెత్తి చూసింది. ఏడుస్తున్నావా? సావిత్రి భుజం మీద చేయవేసి పక్కన కూర్చుంది. స్వర్ణ కళ్ళు తుడుచుకుంది. ప్రయాణపు ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది. ఆ కిషోర్ వచ్చాడా? రాలేదు. తలదించుకుంది. అతను చాలా హడావిడిలో ఉన్నాడు. కిషోర్ సంగతి సావిత్రికి ఏం తెలుసు? అతన్ని ఏదైనా చేయాలని అనుకుంటే ఏ హడావుడి అడ్డురాదు. ఎంత ఊపిరాడని పనులున్నా, ఎంతో స్వయంగా అతన్ని ఏదైనా చేయాలని అనుకుంటే ఏ హడావుడి అడ్డురాదు. ఎంత ఊపిరాడని పనులున్నా ఏదో విధంగా తీరిక చేసుకోగలడు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు అతనికి నా మీద కోపం. ఒకవేళ ఇల్లు నగలు అమ్మటం విషయంలో నేను పొరపాటే చేశాననుకో. స్వర్ణకంఠం బొంగురు పోవడంతో ఆ పైన మాట రాలేదు. చచ్చా, అలా అనుకోకు. అతనికి తీరుబడి లేదు అంతే అనుకుంటా. ఇదిగో ఈ పాస్బుక్ నీ దగ్గర ఉంచుకో. బ్యాంకులో నీ పేరిట డబ్బు వేశాను. స్వర్ణ చేతిలో పెడుతూ అంది. అది తెరిచి చూసిన స్వర్ణ ఆశ్చర్యంగా తలెత్తుతూ, ఇంత డబ్బు నీకెక్కడిది సావిత్రి అంది. కిషోర్ని అడిగి తీసుకున్నాను. ఈ డబ్బు ఇలా నాకు ముందుగా ఇస్తేనే ఫారిన్ ప్రయాణానికి వస్తానని షరతు పెట్టాను. స్వర్ణకి హఠాత్తుగా కిషోర్ ఆగ్రహం ఎందుకు చల్లారలేదో అర్థమైంది. ఈ డబ్బు సావిత్రి చేత నేనే అడిగించానని అపోహపడ్డాడేమో. ఎంత పనిచేసావు సావిత్రి, ముందు నాకెందుకు చెప్పలేదు అంది అస్పష్టంగా. చెబుతూ నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు స్వర్ణ. ఒంట్లో బాగుండదని నీ దానివి. నీ దగ్గర డబ్బు ఉంటే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. నేను 4-5 రోజులకు ఉత్తరం రాస్తుంటాను. నువ్వు వెంట జవాబులు రాస్తావుగా. స్వర్ణ తల ఊపింది. దాసు, అమ్మా, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండమ్మా. దాసు వినయంగా అడిగాడు. అతని కళ్ళలో ఆశ రెపరెపలాడుతుంది. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు ఎవరి చేత ఏ పని ఊరికే చేయించుకోరు. అందులో కాస్త చాటుమాటుగా జరగాల్సిన విషయం ఉంటే తప్పకుండా ప్రతిఫలం బాగా ముడుతుంది. అందుకే దాసు తెగించి ఆవిడ చెప్పిన పని చేయడానికి సిద్ధమవుతాడు. దాసు ఇలా ఒంటరిగా వచ్చినందుకు సంతోషించినా మళ్ళీ అంతలోనే భయంగా గుమ్మం వైపు చూసింది రాజ్యలక్ష్మి. కిషోర్ ఇంట్లో లేడా? నీకు నమ్మకంగా తెలుసా? తెలుసమ్మా. ఆయన కోమల దగ్గరికి వెళ్ళాడు. నేనేగా దింపొచ్చాను. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పొచ్చావు? కిషోర్ ఒట్టి అనుమాన మనిషి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఆ సంగతి మీకంటే నాకు బాగా తెలుసమ్మా. నేనంత తెలివి తక్కువ అని అనుకుంటున్నారా? మీరు మొన్న రహస్యంగా నీతో పనింది దాసు అన్నప్పటి నుంచి నేను ఒంటరిగా కలవడానికి మార్గం చూస్తూనే ఉన్నాను. చివరికి ఈ రోజున ఆలోచన దొరికింది. ఈ పూట డ్యూటీలోకి రాగానే కడుపు నొప్పిగా ఉందని బొంకాను. కిషోర్ గారిని కోమల ఇంటి దగ్గర దింపగానే కడుపు నొప్పి ఎక్కువైనట్టు విలువెల్లాడాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను సెలవు ఇమ్మంటే ఆయన వెంటనే పంపించారు. ఆయా ఎక్కడా? స్నానం చేస్తుందమ్మా. వంటకుర్రాడు వంటింట్లోనే ఉన్నాడు. నేను చెప్పుడు చేయకుండా పెరటి గుమ్మంలో నుంచే లోపలికి వచ్చి పైకి వచ్చేసాను. తలుపు వేసే దాసు. రాజ్యలక్ష్మి గబగబా వెళ్ళి పాత రికార్డ్స్ మధ్య దాచిన ఒక కవర్ తెచ్చి ఇచ్చింది. దాసు, ఇది నా ప్రాణం అనుకో. దీన్ని నీకు అప్పగిస్తున్నాను. దీన్ని నేనేం చేయాలమ్మా? దాసు హతాశుడైనట్టు చూశాడు. అతను ఇంకా ఏ నగల మూటో ఏ డబ్బు పెట్టో దాచమనిస్తుందేమో అనుకున్నాడు. స్వర్ణకివ్వాలి. నేను ఇది పంపినట్టు కానీ నువ్వు ఇచ్చినట్టు కానీ ఎవ్వరికీ తెలియకూడదు. చూడు, ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. కిషోర్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా భీమిలి పంపించేస్తున్నాడు. అతను ఫారిన్ నుంచి తిరిగి వచ్చే వరకు నేను అక్కడ వనవాసం చేయాలన్నమాట. నేను ఆయా వెళ్తున్నాం. ఈ సంగతి ఎవ్వరికీ తెలీదు. నేను కిషోర్కి ఎదురు తిరగడం లేదు. అతనితో గొడవ పడదలుచుకోలేదు దాసు. కిషోరు ఫారిన్ వెళ్ళిపోగానే నువ్వు భీమిలిరా.
ఈ హిడింబి నుంచి నన్ను తప్పించి ఇక్కడికి తీసుకొద్దు, కానీ ఈ ఒక్క ఉపకారం నువ్వు చేసి పెట్టాలి. ఏం చేస్తావా? దాసు చేస్తానన్నట్టు తల ఊపాడు. స్వర్ణకి నేను ఊరు వెళ్తున్నానని తెలీదు. నేను కూడా తనని వదిలేసి వెళ్ళిపోతానని అపోహ పడకుండా ఈ ఉత్తరంలో రాసి పంపిస్తున్నాను. దాసు మౌనంగా నిలబడ్డాడు. ఏమిటో ఈ పెద్దవాళ్ళ ఇళ్లలో తగాదాలు ఇలా ప్రచ్ఛన్న యుద్ధాలుగా ఉంటాయి. మళ్ళీ పైకి ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవమో ఎంత మర్యాదో. రాజ్యలక్ష్మి చేతుకున్న ఖరీదైన ముత్యాల గాజు తీసి అతని చేతికి ఇచ్చింది. వాటిని చూడగానే అతని ఉత్సాహం వచ్చింది. ఆవిడ పట్ల హనుమంతుడి లాంటి భక్తి పెరిగింది. ఎందుకమ్మా ఇవి? అర్థం కానట్టే అడిగాడు. ప్రస్తుతానికి నీకు ఇవ్వటానికి ఇంతకంటే నా దగ్గర ఇంకేం లేవు. ఉండని అమ్మా, తీసుకో. దాసు తటపటాయించలేదు, మళ్ళీ వద్దనలేదు. వాటిని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఉత్తరం జాగ్రత్త దాసు, నా ప్రాణంతో సమానంగా భావిస్తానమ్మా. స్వర్ణమ్మ గారికి ఇచ్చి మళ్ళీ సమాధానం తేవాలా? ఆవిడ క్షణం ఆలోచించింది. అవసరం లేదు దాసు, నువ్వు నాకు కనబడే అవకాశం ఉంటుందో ఉండదో ఉత్తరం ఇస్తే చాలు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ నమ్మకం వమ్ము చేయనమ్మా. జేబులో ముత్యాల గాజులు అతని నోటు వెంట అత్యంత విశ్వసనీయంగా ఉన్న ఆ మాటలు పలికించాయి. సరే దాసు, వెళ్ళు. భీమ్లీ రావడం మర్చిపోకు. నేను స్వర్ణ దగ్గరకు చేరాలంటే అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. నువ్వు తప్పక వస్తావనే ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. మీరు నిశ్చింతంగా వెళ్ళండమ్మా. కిషోర్ ఫారిన్ వెళ్ళిన మర్నాడే బయలుదేరి అక్కడికి వస్తాను. ఆ ఊరిలో నేను ఎక్కడున్నది కనుక్కోగలవా? నేను కనుక్కోలేనా? ఈ ప్రపంచంలో మీరు ఏ మూల విన్నా వెతికి పట్టుకోగలను. వెళ్ళిరా దాసు, మళ్ళీ ఎవరైనా వస్తారేమో. వెళ్తానమ్మా. ఉత్తరం జాగ్రత్త. దాసు తల ఊపి వెనక్కి తిరిగాడు. ముందు జాగ్రత్త కోసం తలుపు కాస్త తెరిచి సందులో నుంచి ఎవరైనా వస్తున్నారేమో చూశాడు. అక్కడ ఎవ్వరు లేరు. చప్పున బయటకు వచ్చి తలుపు చేరవేశాడు. 2 అడుగులు వేశాడు. ఇంకో అడుగు వేసే మెట్ల దగ్గరికి వచ్చి గబగబా దిగేవాడే ఇంతలో ఎవరో వెనక నుంచి మీద చేయవేశారు. దాసు వెనక్కి చూశాడు. వెంటనే భూతాన్ని చూసిన చిన్న పిల్లిలా అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుంది. ఎదురుగా కిషోర్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో కఠినత్వం, ఆగ్రహం చూస్తుంటే అతను అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని తెలుస్తూనే ఉంది. దాసు చెయ్యి అప్రయత్నంగా ఉత్తరం ముత్యాల గాజులున్న జేబుని గట్టిగా పట్టుకుంది. ఒక్క నిమిషం వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తి ఆ వస్తువులు ఆవిడకి ఇచ్చేద్దామా అనిపించింది. కానీ కిషోర్ చెయ్యి మెడ దగ్గర కాలర్ని కషాయవాడు కోడిని పట్టుకున్నంత గట్టిగా పట్టుకునుంది. అతను ఏదో చెప్పడానికి నోరు కదపబోయాడు. కిషోర్ వెంటనే ఆ నోరుని గట్టిగా మూసేసి మెడ పట్టుకుని గబగబా ఈడ్చి వచ్చినట్టు కిందనున్న తన గదిలోకి లాక్కొచ్చాడు. కిషోర్ ధైర్యం తెచ్చుకోవడానికి వెర్రి ప్రయత్నం చేస్తున్నాడు. కిషోర్ దాసుని పట్టుకుని చేతులు తడిమి ఉత్తరం గాజులు తీసుకున్నాడు. ఏం దాసు, నీకు కడుపు నొప్పి వచ్చింది అన్నావు, ఇది అన్నమాట అన్నాడు. దాసు మాట్లాడలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముంగతనం ఒక్కటే శ్రీరామరక్ష అని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. కిషోర్ ఉత్తరం తీసి చదివాడు. అతని కళ్ళల్లో ఎర్ర జీరలు తొంగి చూసినాయి. దాసు, అతను పళ్ళు బిగిస్తూ, ఏం సార్ ధైర్యం తెచ్చుకుంటూ అడిగాడు. దీనికి నిన్నేం చేయాలి? మీ ఇష్టం సార్, కానీ ఆ చేసే ముందు ఒక్కటి ఆలోచించండి. మేం పేదవాళ్ళం, మీరిచ్చే జీతాలు మాకు చాలవు. మా కడుపు నిండాలంటే ఇలాంటి కక్కుర్తి పనులు చేయక తప్పదు. ఆ ఉత్తరంలో ఏముందో నాకు తెలియదు. అది స్వర్ణమ్మ గారికి ఇస్తే అంత ఖరీదైన గాజులు నాకు దొరుకుతాయి. నా అవసరాలు కొన్ని వాటితో తీరుతాయి. అందుకని గడ్డి తింటావా? లేని వాళ్ళం ఏదో ఒకటి తినాలి కదా. భగవంతుడు మమ్మల్ని పేదవాళ్ళని చేస్తే మీ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆశ పెట్టి దొంగలుగా మారుస్తున్నారు. ఇంత ఇదిగా పట్టుబడిన తర్వాత కూడా నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు సార్? తెలియ చేసిన తప్పు కాదుగా. ఈ తప్పు నాది కాదు, నా ఆకలిది. నాకు చాలా అప్పులున్నాయి. ఒక్క 5,000 ఎక్కడైనా ఇప్పించమని మిమ్మల్ని ఎన్నాళ్ళ నుంచో బ్రతిమాలుకుంటున్నాను. కిషోర్ దాసుని కంపరంగా నకసిక పర్యంతం తీక్షణంగా చూశాడు. దాసు మాటలు నేర్చిన పనివాడు. వర్గభేదం గురించి చాలా లెక్చర్లు విన్న మనిషిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి పేదరికం ఒక కవచం. దాని సాకుతో చేయదలుచుకున్న పనులు చేసేస్తారు. దాసుతో తర్కించి ప్రయోజనం లేదు. కిషోర్ చూపులో హఠాత్తుగా కఠినత కరిగిపోయింది. మామూలుగా అయ్యాడు. చేతిలో
ఉత్తరం మరోసారి చదివాడు. అది మడుస్తూ తలెత్తుతూ అన్నాడు, దాసు భయపడకు. నిన్ను ఈ పని ఎందుకు చేశావు అని సందేశ్ అడగటం లేదు. నిన్ను బెదిరించి ఈ ఉత్తరం తీసుకోవాలని అంతకంటే అనుకోవటం లేదు. ఇది నాకు కావాలి, నువ్వే ఇవ్వు. దాసు అయోమయంగా చూస్తున్నాడు. ఉత్తరం అతని చేతిలోనే ఉంది. ఇంకా ఇవ్వమంటాడేంటి పెద్ద మనిషి? దాసు, ఈ ఉత్తరం నీ దగ్గర నుంచి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ధర ఎంతో చెప్పు. సార్? దాసు తికమక పడ్డాడు. అవును, నీ నమ్మకంతో అమ్మ దగ్గర నుంచి దీన్ని నువ్వు సంపాదించావు. నేను నీతో బేరం ఆడను, ఎందుకంటే ఇది నాకు చాలా విలువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా భవిష్యత్ అంతా ఈ ఉత్తరం మీదే ఆధారపడి ఉంది. నువ్వు నాకు చాలా మేలు చేశావు. కోమలి పాస్పోర్ట్ కోసం నేను అనుకోకుండా ఇంటికి రాకపోతే, నువ్వు రావటం ఆయా చూడకపోతే నాకు ఇదేమీ తెలిసేది కాదు. కిషోర్ చేతిలో ఉన్న ముత్యాల గాజులు అతని జేబులోకి తోసేశాడు. నీ అవకాశం, అదృష్టం నేనేం పాడు చేయను. ఈ గాజులు నీవే. ఈ ఉత్తరం నాకు ఇచ్చేయడానికి ఎంత కావాలో చెప్పు. దాసు బిగుసుకుపోయినట్టు చూడసాగాడు. కిషోర్ జేబులో ఉంచి తాళం చేతులు తీసి డ్రాయర్ మీద పడేశాడు. ఆల్ రైట్, నాకు చెప్పొద్దు. ఆ బీరువాలో డబ్బుంది. నువ్వెంత డబ్బు వెలకట్టాదలుచుకుంటావో అంత తీసుకో. ఈ రహస్యం మాత్రం మన మధ్యనే ఉండిపోవాలి. ఈ ఒక్క ఉపకారం నువ్వు చేశావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేను. దాసు తటపటాయించసాగాడు. తీసుకో దాసు, నాకు చాలా పనుంది, నేను త్వరగా వెళ్ళాలి. దాసు మీద డబ్బు అనే మాట ఎప్పుడూ మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాళం చెవులు తీసుకున్నాడు. 8వ నంబరున్న తాళం చెవి. కిషోర్ ఉత్తరం జేబులో పెట్టుకుంటూ చెప్పాడు. దాసు వణుకుతున్న చేతులతో బీరువా తెరిచాడు. అతని కళ్ళు జిగేలుమన్నాయి. అక్కడ డబ్బు బాగానే ఉంది. ఎంత తీసుకోవడం? 5,000? మరీ తక్కువ కదూ? 5,000 అయితే మరీ దురాశగా ఉంటుందేమో. దాసు మనసు 5,000 చాలు అంటున్న చేతులు 10,000 తీసుకున్నాయి. ఆ డబ్బుని జేబుల్లో కుక్కుని కలలో మనిషిలా ఇటు తిరిగాడు. థ్యాంక్ యూ దాసు. ఈ పూట నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్వి కాదు. ఆ సంగతి తెలుసుగా? తెలుసు, తడబడుతూ అన్నాడు. నీకు మళ్ళీ ఉద్యోగం దొరికే వరకు ఇది సరిపోతుంది. దాసు తల ఊపి వడివిడిగా గది దాటి వచ్చేశాడు. పెద్దవాళ్ళ రహస్యాలంటే ఇంతే. ఒకరి వెనుక ఒకరు డబ్బులు చేతుల్లో కుక్కుతారు. చిన్నప్పటి నుంచి కలవారిళ్లలో అడపాదడపా ఇలాంటి పనులు చేయడానికి అలవాటు పడిన అతనికి ఇది చెడుగా అనిపించలేదు. అంతరాత్మ వేధించలేదు. దాసు వెళ్ళిపోగానే కిషోరు ఆ ఉత్తరం మళ్ళీ చదివాడు. అది చదివిన కొద్దీ అతని మనసులో ఆవేశం పొంగి పళ్ళు పటపటలాడుతున్నాయి. బ్లడీ ఉమెన్ అనుకున్నాడు కసిగా. ఏ పని అయినా ఇట్టే సాధించగలే తను ఎంత ప్రయత్నించినా ఆవిడ చేత ఆ వీలునామా ఎక్కడుందో చెప్పించలేకపోతున్నాడు. తన చేతుల నుంచి తప్పించుకుపోగలననే ఆవిడ నమ్మకం. అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు కలిగింది. ఫోన్ తీసి డయల్ చేయసాగాడు. దాసు స్వర్గంలో చేరిపోతున్నట్టు ఇంటికి వచ్చాడు. అతని చేతిలో కొత్త సూట్ కేస్. కిషోర్ ఫారిన్ వెళ్తుంది ఆ రోజే. పేపర్లలో అతని ప్రయాణపు కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం సాగింది. ఏ పనైనా ఆర్భాటంగా చేసి అదొక ప్రత్యేకమైన వార్తలా నరిగిరి నోళ్లల్లో నలిగేలా చేసే సామర్థ్యం కిషోర్కి చాలా ఉంది. టూర్ వెళ్లే వాళ్ళందరి ఫోటోలు పేపర్లలో పడ్డాయి. స్వర్ణ మంచం మీద కూర్చుని పేపర్లో ప్రచురించిన ఆ ఫోటోలనే చూస్తుంది. ఎంత నిగ్రహించుకుందామన్నా కన్నీళ్లు ఆగలేదు. ఈ రోజు కోసం తను ఎన్ని కలలు కన్నది. చివరికి తల్లికి కూడా ఎదురు తిరిగి ఆవిడ అసంతృప్తికి, కోపానికి గురి అయింది. కిషోర్ 12 గంటలకు వస్తానని ఫోన్ చేశాడు. స్వర్ణ తనకి తానే పదే పదే పాఠంలా అనుకోసాగింది. అతను వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, నవ్వుతూ వీడ్కోలు ఇవ్వాలి, ఆనందంగా ఉండాలి. చికాకు కలగకూడదు అతనికి. మళ్ళీ 3 నెలల తర్వాత కానీ కలుసుకోరు. ఈ వీడ్కోలు మధురంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసేనట్టుగా ఉండాలి. స్వర్ణ జడవేసుకుంది. మనసులో నుంచి ఉత్సాహం తెచ్చుకుంది. తెచ్చిపెట్టుకున్న హుషారుతో అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 12 గంటలకి కిషోర్ వచ్చాడు. కానీ స్వర్ణ ఆశించినట్టు ఒక్కడూ రాలేదు. వెంట అందరూ ఉన్నారు. ఊరు వెళ్లే ముందు స్వర్ణను చూడ్డానికి వచ్చారు. స్వర్ణ అమ్మ లేదు, విశాఖపట్నం వెళ్ళింది అన్నాడు కిషోర్. ఆ వార్త స్వర్ణకి పిడుగుపాటుగా అయింది. ఎప్పుడు తిరిగి వస్తుంది? ఇప్పుడిప్పుడే రాదు. తన ఆరోగ్యం అసలు బాగాలేదు. ఇల్లు తాళం వేస్తున్నాం.
ఆంటీ వెళ్తున్నట్టుగా నాకు చెప్పనే లేదు. నీకు ఫోన్ చేస్తానని అన్నదే, చేయలేదా? కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. చేయలేదన్నట్టు తల ఊపింది స్వర్ణ. నేను నిన్ను కూడా విశాఖపట్నం తీసుకెళ్ళమన్నాను, కానీ తనే ఇష్టపడలేదు. నేనే రోగిష్టిదాన్ని, ఆ అమ్మాయికి నేను ఏం చేయగలను అంది. అయితే నేను ఇక్కడ మాత్రం నీకు బాధ ఏముంది? మీ పిన్నేగా. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండు. ఇవిగో, నువ్వేదో జానపదాల టేప్స్ కావాలని అమ్మని అడిగావట కదా, నీకు ఇమ్మని ఇచ్చింది. కిషోర్ అట్టపెట్టిన అక్కడ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు, అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి మిగిలిన సావిత్రి బాధగా చూస్తూ అంది, స్వర్ణ, ఈ రాజ్యలక్ష్మి గారు ఇలా చేసిందేంటి? కనీసం మాట మాత్రం కూడా మనకి చెప్పలేదు అంది. పర్వాలేదు సావిత్రి, 3 నెలలేగా, ఎంతలో తిరిగి వస్తాయి అంది స్వర్ణ వేదాంతిలా. సావిత్రి గోపాలం కూడా వెళ్ళిపోయారు. స్వర్ణ మనసంతా మూగబోయినట్టుగా ఉంది. ఆంటీతో కలిసి ఉండవచ్చుననే ఆశ కూడా పక్షికి ఆఖరి రెక్కలా తెగిపోయింది. 3 నెలలు ఈ ఇంట్లో ఉండక తప్పదు. సరిగ్గా 3 గంటలకు ప్లేన్ బయలుదేరుతుందని చెప్పింది సావిత్రి. స్వర్ణకి భయంకరమైన భావన ఒకటి రాసాగింది. అంతులేని ఒంటరితనం, అందరూ తనని వదిలేసినటువంటి భయం. స్వర్ణకి మంచం మీద నుంచి దిగాలనిపించింది, వీధిలోకి నడవాలని అనిపించింది. ఈ మంచం ఒక నరకంలా, దాని మీద నుంచి కదలకపోతే పిచ్చెక్కినట్లుగా అనిపించసాగింది. ఆ మంచం మీద నుంచి దిగడంతో ఆ నరకం తప్పించుకోవడం, ఆ మంచం మీద నుంచి దిగటం, ఆ నరకం తప్పించుకోవడం, ఈ 2 సాధ్యం కావు. స్వర్ణ చేయి చాచి మంచం పక్కన పెట్టిన స్లీపింగ్ పిల్స్ తీసుకుంది. 2 ఒకేసారి వేసుకుని మంచినీళ్ళు తాకింది. 5 నిమిషాల తర్వాత ఆరాటం తగ్గి మనసు హాయిగా అనిపించింది. కళ్ళ మీదకి నిద్ర రాసాగింది. అదే కన్నతల్లి స్పర్శలా ఉంది. స్వర్ణ, బ్యాంక్లో డబ్బేమైనా ఉందిటే అమ్మాయి? పినతల్లి దగ్గరకు వస్తూ అడిగింది. లేదు పిన్ని, ఉన్నదంతా కిందసారి ఇచ్చేసానుగా అంది స్వర్ణ. అదిగో, ఆ మాట అంటేనే నాకు మంట. నీ ఆస్తి అంతా మాకు దోచిపట్టినట్టు మాట్లాడతావేమిటి? అవసరానికి తీసుకున్నానే అనుకో, అది తప్ప? ఆవిడ చర్రుమంది. ఇందులో నేను అన్న తప్పు మాట మాత్రం ఏముంది పిన్ని? నీదంతా మేము కాజేసినట్టు వ్యంగ్యంగా ఉంది నీ ధోరణి. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉండి తింటున్నావు, నీకు ఖర్చు కావడం లేదు. మాదేమంత ఉన్న కుటుంబం అని నేను తల మీద పెట్టుకుంటున్నాం అనుకుంటున్నావా? స్వర్ణ సహనంగా ఊరుకుంది. ఆవిడ ధోరణే అంతా. ఆవిడ మనసులో ఏదో చిరాకు ఉంటుంది. అదంతా ఇట్లా ఏదో సాకు పెట్టుకుని ఎవరో ఒకరి మీద గై మంటంతో తీర్చుకుంటుంది. సావిత్రి ఇచ్చి వెళ్ళిన డబ్బు 1 నెల రోజులు కాకముందే హారతి కర్పూరంలా అయిపోయింది. ఆ నెలలోనే ఆవిడ చిన్న కూతురు పురిటికి వచ్చింది. పెద్ద కొడుకు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు వాడేసుకొని అది కట్టకపోతే జైలుకు వెళ్ళే ప్రమాదం వచ్చింది. చిన్న కొడుక్కి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చింది. అవసరం వచ్చినప్పుడల్లా స్వర్ణని అడిగేవారు. దగ్గర ఉంచుకుని లేదనటం అందులో వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్న స్వర్ణ వల్ల కాలేదు. అడిగినప్పుడల్లా లేదనకుండా ఇచ్చేసింది. అది అయిపోయిన తర్వాత స్వర్ణ ప్రాణం హాయిగా ఉంది. అస్వస్థత, ఒంటరితనం, ఒకరి మీద పడి ఆధారపడ్డ జీవితం ఎటు చూసినా కటిక చీకటిగా ఉంది స్వర్ణకి. సావిత్రి వెళ్ళినప్పటి నుంచి వెంటనే ఉత్తరాలు రాస్తూనే ఉంది. 1-2 జాబులకు సమాధానం రాసింది స్వర్ణ. తర్వాత కవర్లకు చేతిలో డబ్బులు లేవు. అసలు రాయాలనే ఉత్సాహమూ లేదు. నానాటికి కాలుబాధ ఎక్కువ కాసాగింది. సరైన విశ్రాంతి, పోషణ లేక అనారోగ్యం మహమ్మారిలా పెరిగి స్వర్ణని మెల్లమెల్లగా కబళించసాగింది. కొత్తలో ఎవరెవరో చూడటానికి వచ్చేవారు. వారితో కాలక్షేపం అయినా జరిగేది.